Hi, this is Vamshi Dande from JVS IT. నేను డైరెక్ట్ గా సిగ్మాని ఓపెన్ చేసుకోవచ్చు. వై మీన్స్ ఆల్రెడీ ఇది లాగిన్ లో ఉంది కాబట్టి, నా మెయిల్ ఐడి లాగిన్ లో ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా లాగిన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న ఇంట్రో కార్డ్ చూపిస్తాను ఫ్రెండ్స్ మనకి. అంటే ఒక బేసిక్ డిజైన్ ఎలా చేసుకుంటాము, ఆ దీంట్లో ఆ ఎలిమెంట్స్ ని, ఆ ఫంక్షనాలిటీస్ ని మనం ఎలా వర్క్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ ఇవి మనకి లేయర్స్, మొత్తం ఇక్కడ లేయర్స్ ఉంటాయి. ఇది ఒక జస్ట్ ఇంట్రో కార్డ్ తీసుకుంటున్నాను నేను. ఒక ఇంట్రో కార్డ్ మనం ఎలా డిజైన్ చేసుకుంటాం. ఓకే, అంటే ఒక ఫ్రేమ్ ని మనం ఎలా డిజైన్ చేసుకుంటాము, అసలు ఫ్రేమ్ అంటే ఏంటి, అండ్ దీన్ని అసలు ఏమని పిలుస్తారు. దీన్ని ఫ్రేమ్ అని పిలవచ్చు. ఈ ఈ ఈ లేఅవుట్ మొత్తాన్ని మనం ఆటో లేఅవుట్ అని కూడా పిలవచ్చు ఫ్రెండ్స్. ఈ లేఅవుట్ ఉంది కదా, ఈ కార్డ్ ని ఆటో లేఅవుట్స్ అని కూడా పిలవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జస్ట్ ఒక లేఅవుట్ ని ఎలా తీసుకుంటానని చూద్దాము. ఇంట్రో వచ్చేసరికి మేకింగ్ ఏ ఫ్రేమ్, షేప్స్ అండ్ ప్రాపర్టీస్. అంటే ఒక కార్డ్ ఫ్రేమ్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, ఇక్కడ నుంచి ఫ్రేమ్ తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఫ్రేమ్ తీసుకొని ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకి ఇంట్రో వస్తుంది. అంటే ఒక ఆర్ట్ బోర్డ్ లాగా వస్తుంది. ఫ్రేమ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ట్ బోర్డ్. మనం ఎప్పుడు ఆల్రెడీ ఫిగ్మాలోకి వచ్చామో అప్పుడు ఒక ఫ్రేమ్ తీసుకుంటేనే ఆర్ట్ బోర్డ్ క్రియేట్ చేయగలుగుతాం. ఆ ఫ్రేమ్ ని ఇక్కడ నుంచి తీసుకుంటాం, అందుకే దీన్ని ఫ్రేమింగ్ అన్నారు ఇక్కడ. సరే, షేప్స్ అండ్ ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వస్తాయి. ఇదేంది, షేపింగ్. ఓకే, ఇందులో ఇమేజ్ లేకపోతే మనకు అప్పుడు ఏమైంది, కలర్ అయింది. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ లేకుండా నేను ఓన్లీ ఫిల్ కలర్ ఇది తీసేసిన ఫిల్ కలర్ పెడితే ఏమైంది, కలర్ ఉంటుంది. అంటే షేప్స్, ప్రాపర్టీస్, అలాగే మనం ఏం పెట్టుకోవచ్చు, ఇక్కడ ఇమేజెస్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఇమేజెస్, ప్రాపర్టీస్ అండ్ ఇమేజెస్. ఓకే, మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇందాక నేను ఏం చూపించాను ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. దీన్ని రిమూవ్ చేయగానే మనకి ఏ కలర్ వచ్చింది, అప్లైయింగ్ కలర్. ఆర్ షేప్ కాకుండా అప్లైయింగ్ కలర్ అండ్ ఇమేజెస్ ఇక్కడైనా పెట్టుకోండి. ఏదైనా ఒకటే మనకి, మన ఇమేజ్ అప్లై చేసినా కలర్ అప్లై చేసినా రెండు ఒకటే. ఓకేనా, ఇలా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రాపర్టీస్ లో మనం ఇమేజ్ ని ఇన్సర్ట్ చేయొచ్చు, లేదా కలర్ అండ్ ఇమేజెస్ ని ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చెప్పాను అప్లైయింగ్ ఇమేజెస్ అని. ఓకే, టెక్స్ట్, యాడ్ టెక్స్ట్ అండ్ ఫార్మాటింగ్. ఒక టెక్స్ట్ ని ఎలా మనం ఇన్సర్ట్ చేస్తాము, అలాగే దాని యొక్క టెక్స్ట్ ని మనం ఎలా ఫార్మాట్ చేసుకుంటాం అనేది కాన్సెప్ట్. ఓకే, ఆటో లేఅవుట్స్. మనం తీసుకున్న ఆర్ట్ బోర్డ్ ని లేఅవుట్స్ అంటారు, ఆటో లేఅవుట్స్ అంటారు. మనం తీసుకున్న ఆర్ట్ బోర్డ్ ని ఆటో లేఅవుట్స్ అంటారు. ఇవన్నీ ఎక్కడున్నాయి సార్, ఇవన్నీ మనకి ఎక్కడున్నాయి, ఇవన్నీ మనకి ఫ్రేమ్ లో ఉన్నాయి. ఫ్రేమ్ ఎక్కడుంది, ఇంట్రోలో ఉంది. ఇక్కడ లాజిక్ తెలుసుకోండి. నేను ఇది తీసుకున్నాను, ఇది మూవ్ చేస్తుంటే అన్ని వచ్చాయి నాకు, దీంట్లో ఉన్నాయి మాత్రమే వస్తాయి నాకు. ఈ బయట ఉన్నాయన్నీ వచ్చాయా, ఎందుకంటే ఇవన్నీ నాకు ఎక్కడున్నాయి, ఇవన్నీ బయట ఉన్నాయి. ఇంట్రో, ఎస్ ఎగ్జాక్ట్లీ, అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ లో ఉన్నాయి ఇవన్నీ. అదే నాకు ఎంటైర్ ఫ్రేమ్ లో కావాలి అంటే ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎక్స్, ఇంట్రో మీద సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ వి, ఏమవుతాయి, ఎందుకంటే అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ కి వెళ్తేనే మనకు అది విజిబిలిటీ ఉంటుంది. ఇన్సైడ్ ఆఫ్ ద ఫ్రేమ్ ఏం చేసింది, ఆర్ట్ బోర్డ్ బ్రేక్ చేసింది. మీరు ఇన్సైడ్ పెట్టడానికి ఇట్లా వచ్చారు, ఓకేనా, కానీ ఇది ఇన్సైడ్ ఫ్రేమ్ లోకి వెళ్తే ఏమైతే చూడండి, ఇక్కడికి వచ్చి ఇంట్రోలో పెడుతుంటే ఆటోమేటిక్ ఇక్కడ బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే ఆర్ట్ బోర్డ్ ఇంతవరకే వచ్చింది, కాబట్టి అది మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలాంటి ఫ్రేమ్స్ కానీ మనం ఏదైనా చూపించేటప్పుడు ఎక్కడ ఉండాలి, బయట ఫ్రేమ్ లో పెట్టుకోవాలి. బట్ ఆర్ట్ బోర్డ్ లో కావాల్సిన డిజైన్ మొత్తం ఆర్ట్ బోర్డ్ లో ఉంచుకోవాలి. ఈ ఏరియాని ఇక్కడ హైలైట్ చేశాను. ఈ ఏరియాని ఏమంటారు, ఫ్రేమ్ అంటారు. ఇవి ఇమేజెస్ అప్లైయింగ్, షేప్స్, ప్రాపర్టీస్ తీసుకోవడం, రౌండెడ్ కార్నర్స్, ఇవన్నీ అప్లైయింగ్ కలర్స్ అండ్ ఇమేజెస్ ఇక్కడ తీసుకోవచ్చు. యాడ్ టెక్స్ట్ అండ్ ఫార్మాటింగ్ తీసుకోవచ్చు. టెక్స్ట్ ని ఎలా టైప్ చేసుకోవాలి, ఎలా కాపీ పేస్ట్ చేయాలి, అలాగే ఆటో లేఅవుట్స్ ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ చూస్తాం. సార్ అన్నీ ఉన్నాయి, గుడ్, అన్నీ ఉన్నాయి.
మరి అన్నీ ఉన్నప్పుడు ఒక ఫిగ్మాని ఓపెన్ చేసే విధానం ఎలా ఉంది, అంటే ఎలా మనం ఫిగ్మాని ఓపెన్ చేయొచ్చు, ఎలా డౌన్లోడ్ చేయొచ్చు అంటే సార్ అది ఇట్స్ ఎ క్లౌడ్ బేస్ ఉంది, అందులో ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ ఇది ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్, ఓకేనా. మరి ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ కి డైరెక్ట్ గా మెయిల్ ఐడితో లాగిన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది కదా సార్, మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవడం ఎందుకు? డౌన్లోడ్ చేసుకోవడం ఎందుకు అంటే డౌన్లోడ్ అయిన ఆప్షన్ తీసుకుంటే మనకి కొద్దిగా స్పీడ్ ఉండిద్ది అని అంటారు, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే ఇంటర్నెట్ బేస్ చేసుకుని ఇక్కడ రన్ చేస్తున్నాం, ఫిగ్మాని లైవ్ లో ఇంటర్నెట్ బేస్ చేసుకొని వర్క్ చేస్తున్నాం, కానీ డౌన్లోడ్ చేసే ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ, డౌన్లోడ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. అలాగే ఫిగ్మా ఇస్ టోటల్లీ ఇంటిగ్రేటెడ్ విత్ అసెంబుల్డ్ విత్ C++ లాంగ్వేజ్. ఓకే, అది C++ లాంగ్వేజ్ తో క్రియేట్ చేసిన విచ్ లాంగ్వేజ్ యూజ్డ్ టు ప్రోగ్రామ్ ఫిగ్మా. ఫిగ్మా ప్రోగ్రామ్డ్ విత్ C++ and it works completely on C++ program. It is integrated and embedded with React.js app with a backend platform using with WebAssembly. What is a WebAssembly? WebAssembly defines a portable binary code format and corresponding text format for executable programs as well as software interfaces for facilitating interactions between such programs and their host environments. అంటే ఈ ఫిగ్మా అనేది దేనికి సంబంధించింది అయ్యా అంటే దాని బ్యాక్ అండ్ ప్లాట్ఫామ్ అంతా ఏ ప్రోగ్రామ్ మీద రన్ అవుతుంది, C++ ప్రోగ్రామ్ మీద రన్ అవుతూ అది ఎంబెడెడ్ దేని మీద రన్ అవుతుంది, React.js అనే దాన్ని సపోర్టివ్ గా తీసుకొని బ్యాక్ అండ్ ప్లాట్ఫామ్ లో వర్క్ చేస్తుంది, దాన్ని వెబ్ అసెంబ్లీ అని కూడా పిలుస్తారు. దాన్ని పోర్టబుల్ బైనరీ కోడ్ అని చెప్పేసి ఈ టెక్స్ట్ ఫార్మాట్స్ లో యూజర్ ఇంటర్ఫేసెస్ కి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, కాబట్టి ఇది పార్ట్ వరకు రాస్తుంది.
రాస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, అసలు టీమ్ కొలాబరేషన్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ అంటే బేసిక్ వే. అది జనరల్ థింగ్. ఓకే, టీమ్ కొలాబరేషన్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ అంటే ఫ్రెండ్స్ ఒక ఫిగ్మాలో దాన్ని ఎలా యూజ్ చేస్తాం. ఓకే, సపోజ్ నా దగ్గర ఫిగ్మా ఉంది. ఓకే, ఈ ఫిగ్మా అంటే అంటే ఎలా రన్ అవుతుంది ఫిగ్మా చూడండి. చూడండి ఇక్కడ బేసిక్ గా ఇది ఎలా ఉండేది అంటే ఫిగ్మా అనే ఒక వెబ్సైట్ టీమ్ కొలాబరేషన్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ అనేది ఎందుకు చెప్తున్నాను అంటే ఒకేసారి ఒకే ప్రాజెక్ట్ ని ఇద్దరు నుంచి ముగ్గురు ఒకేసారి ఇండివిజువల్ గా ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ చేసే దాన్ని టీమ్ కొలాబరేషన్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ అంటారు. అది ఫిగ్మాలోనే ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ నేను ఆల్రెడీ షేర్ ఆప్షన్ చెప్పాను, ఎక్కడో ఉండొచ్చు, దానికి సంబంధం లేదు. బట్ షేర్ అనే దాన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా టీమ్ పర్సన్స్ ఆటోమేటిక్ గా ఒకే ప్రాజెక్ట్ మీద కొలాబరేషన్ కింద యూజ్ చేస్తారు. అంటే ఆ టీమ్ కొలాబరేషన్ టీమ్ మేనేజ్మెంట్ అక్కడ యూసేజ్ అయ్యింది. ఇది ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తారు అంటే కంపెనీస్ ఉంటాయి కదా, ఒకేసారి డిజైన్ చేసినప్పుడు కానీ లేదా డెమో ఇవ్వడానికి కానీ ఎక్కువగా యూజ్ అయితే. అంటే కంపెనీస్ మనకు ఉన్నాయి, ఈ కంపెనీస్ లో మనం డెమో ఇవ్వడానికి కానీ లేదా మనకేంది ప్రాజెక్ట్ ని ఎలొకేషన్ చేసినప్పుడు మనం సపోర్టివ్ తీసుకోవడానికి కానీ అలాంటి సందర్భాల్లో ఎక్కువగా ఈ టీమ్ కోఆర్డినేషన్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇది ఫిగ్మా అండి. బ్రెయిన్ స్ట్రామింగ్ ఈజ్ నథింగ్ బట్ సర్చింగ్, ఏం లేదు. డిజైన్ ఈజ్ నథింగ్ బట్ క్రియేటింగ్, బిల్డ్, డెవలపింగ్. ఇక్కడ ఇవన్నీ మనకు కావాల్సిన ఈ ఫంక్షనాలిటీ అంతా మనకి ఇది నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ మన కాన్సెప్ట్స్. ఇప్పుడు ఒక బేసిక్ ఐడియా వచ్చింది ఫిగ్మాలో అసలు ఏంటి. మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేస్తేనే చూడండి, ఇంక్రీజ్ అండ్ డిజైన్ కన్సిస్టెన్సీ విత్ సర్చబుల్ అసెట్స్ అండ్ షేరబుల్ స్టైల్స్ ఇన్ వన్ హోమ్, సెంట్రలైజ్డ్ అండ్ యాక్సెసిబుల్ టు ఎంటైర్ కంపెనీ. ఒక చోట మనం కానీ స్టార్ట్ చేస్తే అది ఆ కన్సిస్టెన్సీ అలాగే ముందుకు వెళ్ళాలి, ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు. ఇక్కడ చూడండి, యూజింగ్ ఫిగ్మా ప్రోటోటైప్ ఫర్ యూజిబిలిటీ టెస్టింగ్, వీఆర్ ఏబుల్ టు రన్ టెస్ట్, ఇటరేట్ అంటే ఏం లేదండి, చేంజెస్. ఇటరేషన్స్ అంటే చేంజెస్ క్విక్లీ. అంటే ఏమంటున్నాడు, యూజింగ్ ఫిగ్మా ప్రోటోటైప్స్ ఫర్ యూజిబిలిటీ టెస్టింగ్స్. ఓకే, ప్రోటోటైప్ ఎవరికైనా అది ఫిగ్మాలో కానీ అడోబ్ ఎక్స్లో కానీ ప్రోటోటైప్ చేసామంటే ఆటోమేటిక్ టెస్ట్ కేసెస్ వెళ్తాయి, యూజిబిలిటీ టెస్టింగ్కి వెళ్ళిద్ది. వీఆర్ ఏబుల్ టు రన్ టెస్ట్, చేంజెస్, ఇటరేట్ అంటే చేంజెస్ క్విక్లీ అండ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ఇవన్నీ మనకి రన్ అవుతూనే ఉంటాయండి. చాలా మంచి కాన్సెప్ట్ ఇది. ఫిగ్మాలో వచ్చేసరికి మనకి న్యూ లెవెల్ ఆఫ్ కొలాబరేషన్ దట్ నెవర్ రియల్లీ ఎగ్జిస్టెడ్ బిఫోర్. ద టీమ్ ఇస్ ఏబుల్ టు వర్క్ టుగెదర్ అండ్ షిప్ ప్రోడక్ట్ ఫాస్ట్. అదే చెప్పాను, టీమ్ కొలాబరేషన్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ అనేది ఏంది, ఒకే ప్రాజెక్ట్ ని ఇద్దరు నుంచి ముగ్గురు ఒకేసారి దాని మీద వర్క్ చేసే ఫ్లెక్సిబిలిటీ ఈ ఫిగ్మాకు ఉంది. ఓకే, ఇంతవరకు ఇది సరే. ఇప్పుడు దాకా మనం చేయగలిగాం. అంటే దీంట్లో ఈ ఫిగ్మాలో మనకి ఎలా ఉండింది అంటే ప్రైస్ అంటే డౌన్లోడ్ వర్షన్సా, లేకపోతే డౌన్లోడ్ కాకపోతే మనం ఫ్రీ క్లౌడ్ బేస్ మీద ఆల్రెడీ మనం ఫిగ్మాలో లాగిన్ చేస్తున్నాం. జీమెయిల్తో ఏం చేయొచ్చు, మనం ఇక్కడ ఫిగ్మాతో లాగిన్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ ఇచ్చారు మనకి. లాగిన్ చేసుకుంటే డైరెక్ట్ గా మనకి ఎలా ఓపెన్ అయింది ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ అయింది ఫిగ్మా డైరెక్ట్ గా. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇది ఇలా రన్ అయింది. అక్కడ జీమెయిల్తో లాగిన్ చేస్తే ఇక్కడ మన జీమెయిల్ లాగిన్ ఉండేది కదా, ఈ జీమెయిల్ లాగిన్తో ఇక్కడ ఈజీగా మనం చూడొచ్చు. ఇక్కడ మనకు కావాల్సిన వర్క్స్ అని మనం చేయొచ్చు. ఓకే, మరి ఎలా ఉండిద్ది సార్, దీని యొక్క ప్రైసింగ్ ఎలా ఉండిద్ది? దీంట్లో 3 లెవెల్స్ ఉంటాయండి. మనం ప్రైసింగ్ లోకి వెళ్తే 3 లెవెల్స్ ఉంటాయి. ఒకటి స్టార్టర్, ఒకటి ప్రొఫెషనల్, ఒకటి ఆర్గనైజేషన్. ఓకే, స్టార్టర్ లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటి, 3 ఫిగ్మా అంటే ఇద్దరు కానీ ముగ్గురు ఒకేసారి ఏంటంటే ఒకే ప్రాజెక్ట్ లో షేర్ చేసుకొని ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ చేసుకోవడానికి ఎక్కువగా యూజ్ చేసేదే ఈ ఫ్రీ వర్షన్. ఓకే, దీంట్లో కొద్దిగా పర్మిషన్స్ కానీ అన్లిమిటెడ్ వర్షన్ హిస్టరీస్ కానీ
అంటే అన్లిమిటెడ్ ఫిగ్మా ఫైల్స్ కానీ వర్క్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి కూడా ఆర్గనైజేషన్ సంబంధించింది కాబట్టి ఎక్కువ లైబిలిటీస్ అనేవి రన్ అవుతుంటాయి. అండ్ అలాగే వాళ్ళు ఇచ్చే ఫ్లెక్సిబిలిటీ వర్షన్స్ కూడా రన్ అవుతాయి. ఈ స్టార్టర్ మనకి చాలా బెటర్ అండి. స్టార్టర్ లోనే మనం వర్క్ చేసుకుంటాం. ఓకేనా? మనమే కాదు, చాలా కంపెనీస్ ఎలా చేస్తున్నాయి అంటే ఇట్స్ క్లౌడ్ బేస్డ్ వర్షనే కాబట్టి అప్పటికప్పుడు మనం ఎన్ని ప్రాజెక్టులు చేసినా మనకి ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, బట్ షేరింగ్ ఆప్షన్స్ మాత్రం లిమిటెడ్ మాత్రమే ఉంటాయి. 2 మెంబర్స్ వరకు మనం ఇండివిజువల్ గా ఇందులో వర్క్ చేసుకోవచ్చు. బట్ అదే ఎక్కువ మంది ఒకే ప్రాజెక్ట్ ని యాక్సెస్ చేయాలి అంటే కంపల్సరీ యూ హ్యావ్ టు టేక్ ఇట్ as a ప్రొఫెషనల్ ఆర్ ఆర్గనైజేషన్. దీన్నే ఫిగ్మా అంటారు. మరి ఫిగ్మా డౌన్లోడ్ మన ఆప్షన్ ఎక్కడ ఉండేది సార్? ఫర్ విండోస్. ఫిగ్మా డౌన్లోడ్ ఫర్ విండోస్ అండి. ఇక్కడికి వచ్చినప్పుడు దాని యొక్క విండోస్ ఇక్కడ తీసుకోవచ్చు. సార్ ఇది మొబైల్ యాప్ లో కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? మొబైల్ యాప్ లో కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మొబైల్ యాప్ లో చేసుకుంటే మనం డిజైన్ వర్షన్ పరంగా అంత ఫ్లెక్సిబిలిటీగా చేయలేము. ఇప్పుడు ఫోటోషాప్ అనేది మనం డెస్క్టాప్ వర్షన్ వేసుకుంటే, అదే మొబైల్ వర్షన్ వేసుకుంటే, ఫోటోషాప్ కూడా వీ హ్యావ్ మొబైల్ వర్షన్, బట్ వేసుకుంటే వీ కాంట్ క్రియేట్ ద షేప్స్. ఆ షేప్స్ ని మనం అంత ఫ్లెక్సిబిలిటీగా మనం అందులో డిజైన్ చేయడానికి అంత యాక్సెసిబిలిటీ రాదు. అలాగే మొబైల్ యాప్ వర్షన్స్ వాళ్ళకి ఒక యాక్సెస్ ఉండాలి కాబట్టి ఇచ్చారే కానీ ఇట్స్ నాట్ ఫ్లెక్సిబుల్. అది అంత ఫ్లెక్సిబుల్ కాదు. కాబట్టి డెస్క్టాప్ యాప్ ఫర్ విండోస్. ఇక్కడ ఉందండి. దీన్ని మనం డైరెక్ట్ గా ఏంటంటే ఈ ఫిగ్మా సెటప్ ఫైల్ ఉంది కదా, దీన్ని తీసుకొని ఇక్కడ మనం డెస్క్టాప్ మీద ప్లేస్ చేస్తున్నాం. దీన్ని డబుల్ క్లిక్ చేసి నేను రన్ చేయొచ్చు ఫ్రెండ్స్. వన్ సెకండ్, ఇక్కడ లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. డైరెక్ట్ గా లాగిన్ విత్ బ్రౌజర్. అందరూ అంటుంటారు ఏంటంటే డౌన్లోడ్ చేసుకుంటేనే ఇంకొద్ది ఫ్లెక్సిబిలిటీగా మూవ్ అయింది, ఈజీగా మూవ్ చేసుకోవచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్ట్ బోర్డ్స్ తీసుకోవచ్చు అని అంటారు. కానీ లైవ్ అయినా ఒకటే, కొంతమంది ఏమంటారు లైవ్ లో మనకు అంత ఫ్లెక్సిబిలిటీగా ఉండదు, కొన్ని ఆర్ట్ బోర్డ్స్ వరకే మనం తీసుకోగలుగుతాము అని స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే డౌన్లోడ్ చేసిన లైవ్ లో ఉన్నా అంటే జీమెయిల్ లాగిన్ తో ఉన్నా కూడా మనకి ఎన్ని ఆర్ట్ బోర్డ్స్ అయినా కంటిన్యూషన్ గా చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ షేరింగ్ ఆప్షన్ మాత్రమే సెక్యూర్ ఉంటుంది. ఓకే, షేరింగ్ ఆప్షన్ మాత్రమే సెక్యూర్ ఉంటుంది, ఇద్దరికి మించి ఎక్కువ ఇవ్వకూడదు. ఓకే, ఇట్లా డైరెక్ట్ గా మనకి ఇది వచ్చింది కదా ఫ్రెండ్స్. డబుల్ క్లిక్ చేసి మనం డైరెక్ట్ గా ఇక్కడ ఓపెన్ చేసుకుంటే మనకు లాగిన్ బ్రౌజర్ అని వచ్చేసింది. లాగిన్ విత్ బ్రౌజర్. మనకు కావాల్సిన బ్రౌజర్ ఏంటి? జీమెయిలే కదా, దాని నుంచి మనం డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఏదైనా ఒకటే, ఇది ఒక షార్ట్ కట్ కింద ఇచ్చాడు మనకు, అంతే. ఇలా మనం డౌన్లోడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. జస్ట్ విండోస్ లోకి వెళ్తాము, అక్కడ డౌన్లోడ్ చేసుకుంటాం. చూడండి ఫిగ్మా డౌన్లోడ్స్ అంటే ఏం లేదు, నేనేం చేయలేదండి, ఫిగ్మా డౌన్లోడ్ అని కొట్టాను అంతే. ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తే మనకి వర్షన్స్ వస్తాయి. ఇందులోకి వచ్చేసరికి డెస్క్టాప్ యాప్ ఫర్ విండోస్ అండి. అది కూడా అవసరం లేదంటే ఏం చెప్పాను, అది కూడా మనకు అవసరం లేదంటే మనం లాగిన్ చేసేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలని చెప్పాను. ఇక్కడ చూడండి, డైరెక్ట్ ఫిగ్మాని డైరెక్ట్ గా ఓపెన్ చేసి జీమెయిల్ లాగిన్ లో ఉంది అంటే ఇక్కడ జీమెయిల్ లాగిన్ ఉంది అంటే ఇక్కడ ఫ్రెండ్స్ మనం డైరెక్ట్ గా ఇక్కడ ఫిగ్మా అని టైప్ చేస్తే మనం లాగిన్ తో ఆటోమేటిక్ యాక్సెస్ తీసుకుంటాం. ఇది చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇలా మనకు కావాల్సిన ఫిగ్మాని డౌన్లోడ్ చేసుకోవడం. ఓకే, ఫిగ్మాని డౌన్లోడ్ చేసుకోవడం, అలాగే అది C++ ప్రోగ్రామ్ లో అది యాక్సెస్ అయ్యింది అని చెప్తున్నాను. దాని బ్యాక్ అండ్ ప్లాట్ఫామ్ అంతా C++ అండ్ ఇది రియాక్ట్ JS తో మనకి వర్షన్ రన్ అవుతూ ఉండిద్ది. దాన్ని వెబ్ అసెంబ్లీ అంటారు. ఏం లేదు, ఒక ఇంటర్ఫేసెస్ కి యూజ్ చేసేదాన్ని వెబ్ అసెంబ్లీ అంటారు, అంతకంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ గా గ్రూప్ లోకి వెళ్దాము. సరే, మనము మెయిన్ గా అంటే ఒక చిన్న ఆర్ట్ బోర్డ్ డిజైన్ చేసుకొని ఒక్క ఫ్రేమ్ డిజైన్ ఆర్ట్ బోర్డ్ ని, అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు తెలియాలని చెప్పేసి ఒక ఫ్రేమ్ అంటే ఇది, షేప్ అంటే ఇది, కలర్స్ అంటే ఇలా ఉంటాయని జస్ట్ చూపించాను. సరే, ఒక ఆర్ట్ బోర్డ్ మనం ఎందుకు తీసుకోలేము? ఇక్కడ ఫ్రేమ్ తీసుకోండి, జస్ట్ క్లిక్ చేయండి. నేను క్లిక్కే చేశాను. ఓకేనా? క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బేసిక్ గా సైజెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ సైజెస్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు.
ఐఫోన్ 8, ఐఫోన్ 13 Pro Max, 13 mini, 375/812. నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ మన సైజెస్ 375, 360 ఇలా ఉంటాయి. ఒక ఐఫోన్ 13 Pro మాత్రమే 428, 430 అలా వస్తుంది. ఓకేనా? దేంట్లోనే డిజైన్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనం. ఓకేనా? అదొకటే గుర్తుపెట్టుకోండి, దేంట్లోనే చేసుకోవచ్చు మనం. ఇన్కేస్ ఇదే దాంట్లో నేను డిజైన్ చేయాలి. నేను ఇక్కడ ఏం చెప్పాను, నాకు ఒక ఫ్రేమ్ అనేది తీసుకున్నాను. ఓకే, ఈ ఫ్రేమ్ నేను ఇంట్రో కార్డ్ అంటున్నాను. దీనికి ఆల్రెడీ నేను ఇంట్రో అని నేమ్ ఇచ్చాను, దీనికి కార్డ్ అంటున్నాను. ఓకే, మరి జస్ట్ ఒక ఆర్ట్ బోర్డ్ ని తీసుకోవడం తెలిసిందా మీకు? ఒక ఆర్ట్ బోర్డ్ ని తీసుకున్న వెంటనే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక షేప్ ని తీసుకుందాం. ఓకే, లేదు దీని వెనకాల వెంటనే నేను ఏం చేయాలి, నాకు ఒక కలర్ ఇవ్వాలి. టేక్ ద రెక్టాంగిల్ టూల్. టూల్స్ తెలిసి మీకు రెక్టాంగిల్ టూల్ ఎలా తీసుకోవాలి ఏంటి. ఓకే, రెక్టాంగిల్ టూల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసరికి నాకు కలర్ నేను చాలా లైట్ కలర్ ఇస్తున్నాను, జస్ట్ తెలియడానికి, మనకు ఆ వేరియేషన్ కోసం అంతే. మరి సెలెక్ట్ చేసి దీన్ని మనం లాక్ చేసుకునే ఫెసిలిటీ ఉంది కదా, లాక్. రెక్టాంగిల్ టూల్ ని నేను లాక్ చేశాను. దీని తర్వాత ఏం చేయొచ్చు, మనం ఒక షేప్ ని తీసుకోవచ్చు. ఒక షేప్ ని తీసుకోవాలంటే మళ్ళీ రెక్టాంగిల్ షేప్ ని తీసుకొని ఇక్కడ షేప్ ని డ్రా చేశాను. సార్ నాకు దానికి ఒక ప్రాపర్టీస్ ఇవ్వాలి. ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నానంటే ఏం చెప్పాను, ఇక్కడ షేప్ ప్లస్ ప్రాపర్టీస్. మరి దాని ప్రాపర్టీస్ కంపల్సరీ రైట్ సైడ్ ఉంటాయి కదండి. రైట్ సైడ్ ఉన్నాయా లేదా? మరి తీసుకున్నప్పుడు ఇది 375 కామన్. హైట్ మీకు ఎంత కావాలి, 350 కావాలి లేదా 300 కావాలి, తీసుకున్నాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, 350 తీసుకున్నాను. నైస్, బాగుంది. మరి 350 తీసుకున్నప్పుడు దాని యొక్క రౌండెడ్ కార్నర్స్ ఉంటాయి కదా, ఇక్కడ పట్టుకొని మనం రేడియస్ మూవ్ చేస్తుంటే అన్ని మూవ్ అవుతుంది. నాకు ఓన్లీ పైన మాత్రమే మూవ్ అవ్వాలి, రౌండెడ్ కార్నర్స్. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రౌండెడ్ కార్నర్స్కి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తే, ఇక్కడ చేస్తే ఒకేసారి అన్ని మూవ్ అవుతాయి. అలా కాకుండా ఇక్కడ క్లిక్ చేస్తే నాకు పైన 2 టాప్ లెఫ్ట్ టాప్ రైట్ కావాలి. నేను ఇక్కడ ఒక 40 ఇక్కడ ఇచ్చాను, ఒక 40 ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది ఫ్రెండ్స్, ఓన్లీ పైది మాత్రమే మూవ్ అయింది. లేదు ఒక 60 ఇక్కడ ఇచ్చాను, 60 ఇక్కడ ఇచ్చాను. నేను అలాగే ఇక్కడ ఎలిప్స్ అనే టూల్ ని తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇవన్నీ మనకు తెలిసిన ఆబ్జెక్ట్సే. అడోబ్ ఎక్స్డీలో చేసాము, ఇక్కడ చేసాము. తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి నాకు కావాల్సిన కలర్ ని ఫిల్ చేస్తున్నాను అండ్ సెలెక్ట్ చేసి నాకు 160/160 ఉంది. ఇక్కడ లింక్ తీసేస్తే మనం విడివిడిగా అప్లై చేసుకుంటాం. అదే లింక్ ఇస్తే మనకి ఈజీగా ఉండేది ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రపోర్షనల్ స్కేలింగ్ అనేది జరిగింది. 200/200. మరి దీన్ని సెలెక్ట్ చేశాను. ఆల్రెడీ అలైన్మెంట్స్ గురించి ఒక క్లాస్ ఇచ్చాను నేను అడోబ్ ఎక్స్డీలో. సేమ్ అలైన్మెంట్స్ ఇక్కడ రన్ అవుతాయి ఫ్రెండ్స్. టాప్ సెంటర్, వర్టికల్ సెంటర్. కానీ నేనేం చేస్తున్నాను, టాప్ సెంటర్ లో కొద్దిగా మూవ్ చేస్తున్నాను ముందుకి. అలాగే దీన్ని సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన కలర్ ని కూడా ఇక్కడ ఇస్తాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన సంథింగ్ ఒక బ్లూ కలర్ ని ఇస్తాను. ఇంతవరకు వచ్చింది కదా ఫ్రెండ్స్. మరి ఇది వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా నాకు సెలెక్ట్ చేసుకొని దీంట్లో అంటే లైక్ ఒక ఇమేజెస్ ని ఇన్సర్ట్ చేయాలి. అలాగే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ని కూడా మనం ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ కూడా ఇమేజెస్ ఇన్సర్ట్. దానికన్నా ముందు ఏం చేస్తున్నాను, ఒక టెక్స్ట్ టూల్ తీసుకొని టెక్స్ట్ ని ఎలా టైప్ చేసుకోవాలి అనేది చూస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి టెక్స్ట్ టూల్ తీసుకొని క్లిక్ చేసి ఆల్మోస్ట్ ఇక్కడ టూల్స్ కూడా కవర్ అవుతున్నాయి. ఫ్రేమ్ తీసుకున్నాను, షేప్స్ తీసుకున్నాను, అలాగే టెక్స్ట్ తీసుకున్నాను. టెక్స్ట్ ని క్లిక్ చేశాను. నాకు ఇది చాలా హైట్ ఎక్కువగా ఉందన్నప్పుడు 300 ఇవ్వండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని సెండ్. దీనికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, బేసిక్ గా ఇంటర్ టెక్స్ట్ ఉండిద్ది, రెగ్యులర్ ఇది డిఫాల్ట్ టెక్స్ట్. ఇంటర్ అనేది డిఫాల్ట్ టెక్స్ట్ అండి. ఇంటర్ ఇస్ ఎ డిఫాల్ట్ టెక్స్ట్. ఎంటర్, రెగ్యులర్, అలాగే నేనేం చేస్తాను, మనకున్న వర్షన్ లో మనం వెళ్తున్నాం. పాపింగ్స్, సెమీ బోల్డ్ అండ్ 25 సెలెక్ట్ చేసుకొని సెంట్రల్ అండి. సార్ ఇది బాగుంది సార్. లేదు నేను దీని ఇనిషియల్ మాత్రమే హైలైట్ చేస్తున్నాను, మిగతాది రెగ్యులర్ ఇస్తున్నాను, అది నా ఇష్టం. ఇలా ఇస్తున్నాను. మరి ఇక్కడికి వచ్చేసరికి నాకు మిగతా కంటెంట్ కూడా కావాలి కదా ఫ్రెండ్స్. దీనికోసం నేనేం చేస్తున్నాను, నాకున్న బిహాన్స్ పోర్ట్ఫోలియోకి వెళ్తున్నాను. ఒక డమ్మీ కంటెంట్ కావాలి కదా, వెళ్తున్నాను.
ఇప్పుడు ఉంది కదా డమ్మీ కంటెంట్, కాపీ చేస్తున్నాను. టెక్స్ట్ తీసుకొని క్లిక్ చేస్తే మనకి టైప్ అవుతుంది. క్లిక్ వద్దు, ఈసారి మనం టెక్స్ట్ బాక్స్ డ్రా చేద్దాం. ఇలా డ్రా చేద్దాం టెక్స్ట్ బాక్స్. కంట్రోల్ వి పేస్ట్. కంట్రోల్ సి కాపీ చేశాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ. మరి కంట్రోల్ సి కాపీ చేసినప్పుడు మరి పేస్ట్ కూడా అవ్వాలి కదా. రైట్ క్లిక్ కాపీ చేశాను. మరి ఇక్కడికి వచ్చి కంట్రోల్ వి పేస్ట్. ఓకే బాగుంది. సెలెక్ట్ ఆల్, టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసి ఇక్కడ నేను 14 ఇచ్చాను. టెక్స్ట్ అంతా వచ్చిందా? ప్లేస్ చేసుకొని నాకు కావాల్సిన అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే జస్టిఫికేషన్. దీనిలో జస్టిఫికేషన్ అనేది చాలా అంటే యాక్సెస్ అవ్వదు. ఓన్లీ సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్ సెలెక్ట్ చేసుకొని, అంటే ఆ ఆప్షన్ వర్షన్ అలా ఉంది అంతే, అంతకంటే ఏం లేదు. సెలెక్ట్ చేసుకొని దీన్ని నేను ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, రెగ్యులర్ ఇస్తున్నాను. ఇలా తీసుకోండి. ఓకే, అండ్ అలాగే 14 తీసుకొని మనకు కావాల్సిన టెక్స్ట్ ప్లేస్ లో ప్లేస్ చేస్తున్నాను. ఇది సెంటర్ అలైన్మెంట్ కి చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మనకు కావాల్సిన ఆర్ట్ బోర్డ్ ని మనం డిజైన్ చేసుకుంటాం. సార్ ఇమేజెస్ ఏదైనా ఇన్సర్ట్ చేయండి. ఇమేజెస్ ఏదైనా ఇన్సర్ట్ చేయండి. గుడ్. సరే, సెలెక్ట్ చేశాను. ఒకటి మాన్యువల్ గా పెడతాను, ఒకటి క్విక్ సెర్చ్ లో పెడతాను. ఓకే, ఒకటి మాన్యువల్ గా పెడతాను, ఒకటి క్విక్ సెర్చ్ లో పెడతాను. చూడండి, సెలెక్ట్ చేసే డెస్క్టాప్ లో నాకు ఇమేజెస్ అనే ఫోల్డర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను, ఏదైనా ఇమేజ్ తీసుకుంటాను. సెలెక్ట్ చేసుకోండి. ఫోటోషాప్ ఉంది కదా, జస్ట్ ఇలా ఒక ఫోటో తీసుకున్నాను ఫ్రెండ్స్. డెస్క్టాప్ లో ఒక జేపీజీ ఫోటోని ఇన్సర్ట్ చేస్తున్నాను. అంటే మొత్తం ఇమేజ్ మొత్తం కాకుండా జస్ట్ క్రాప్ చేసుకున్నాను. క్రాప్ చేసుకొని ఒక ఇమేజ్ని తీసుకున్నాను. ఈ ఇమేజ్ని మనం ఏం చేస్తున్నాను, నాకు కావాల్సిన ఫిగ్మాలోకి తీసుకుంటున్నాను. అండ్ ఇందులోకి వచ్చేసరికి 2 విధాలుగా తీసుకోవచ్చు. డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, అలా కాకుండా నేనేం చేస్తున్నాను, సెలెక్ట్ చేసి ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేస్తున్నాను. ఇమేజ్, అప్పుడు చెక్ బాక్స్ వచ్చింది. మనకి ఏమొస్తుంది, చెక్ బాక్స్ వస్తుంది. ఇక్కడ ఇమేజ్ డైరెక్ట్ గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మాస్క్ ఏమైనా వేసానా? ఇలా డైరెక్ట్ గా నేను ఇమేజ్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసి మాస్క్ చేయొచ్చు. ఇందులో మాస్క్ తెలియాలా? సరే, ఇందులో ఒకసారి చూడండి, ఇది క్లోజ్ చేశాను. 2 ఆప్షన్స్, అంటే ఇక్కడ నుంచి కూడా మనం ఇన్సర్ట్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చి ఫిల్ లోకి వెళ్ళి ఫిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ కింద తీసుకొని ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. నేనేమంటానంటే ఇట్లా ఇమేజ్ కాకుండా డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మాన్యువల్ గా మనం మాస్కింగ్ అలా పెడతాం. దీన్ని తీసుకోండి, కొద్దిగా సైజ్ తగ్గించండి. ఇదే కదా, ఇమేజెస్ 2 ఉన్నాయి కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి, షిఫ్ట్ పట్టుకొని మాస్కింగ్, దీన్ని సెలెక్ట్ చేసుకొని షార్ట్ కట్ ఉండేది. ఇదిగోండి, మాస్కింగ్ ఆప్షన్ ఉండేది కదా ఫ్రెండ్స్. కంట్రోల్ ఆల్ట్ అంటే సెలెక్ట్ చేసుకొని రెండింటిని కంట్రోల్ ఆల్ట్ ఎం, లేదు అంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మాస్క్ ఆప్షన్ ఉండేది ఫ్రెండ్స్, కంట్రోల్ ఆల్ట్ ఎం. సరే, దీన్ని ఏం చేస్తున్నాను నేను, దీనికి స్ట్రోక్ కూడా ఇస్తున్నాను. స్ట్రోక్ ఎంత ఇస్తున్నాను, ఒక వైట్ ఇచ్చాను స్ట్రోక్. ఇక్కడ స్ట్రోక్ ని ఇన్సైడ్ పెంచుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఇన్సైడ్ ఉండిద్ది, సెంటర్ ఉండిద్ది, అవుట్ సైడ్ కూడా ఉండిద్ది. నేను ఒక 10 పిక్సెల్స్ స్ట్రోక్ ఇస్తున్నాను. ఓకే, కానీ ఇది డూప్లికేట్, కంట్రోల్ సి అండ్ డైరెక్ట్ గా దీన్ని మాస్క్ చేస్తే ఆటోమేటిక్ స్ట్రోక్ కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని మాత్రమే కంట్రోల్ సి కంట్రోల్ వి కాపీ పేస్ట్ చేసి దాని మీద ఒక డమ్మీ లేయర్, ఇది ఒక డమ్మీ లేయర్, ఇది మీకు అర్థమవుతుందా?
ఈ లేయర్ డమ్మీ అవుతే దాని వెనకాల ఉన్న స్ట్రోక్ మనకి ఎలివేట్ అవుతుంది కదా. మరి దీన్ని సెలెక్ట్ చేసి మాస్క్ వేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇది పైన ఉంటుంది, ఇది మనకి స్ట్రోక్ అవుతుంది. ఈ లేయర్ ఉంది కదా, ఈ మాస్క్ గ్రూప్, ఇది పైన ఉంటుంది. ఈ ఎలిప్స్ ఏమవుతుంది, పైన వేసుకుంది. ఇది ఉంది కదా, ఇది పైన వేసుకుంది. సార్ మరి పైన వేసుకుంటే మనకి ఏమవుతుంది, వెనకాల మాస్క్ కనపడట్లేదు. సెలెక్ట్ చేసుకొని ఫిల్ తీసేయండి. సార్ స్ట్రోక్ ఎక్కువగా ఉంది సార్, 10 కాకపోతే 5 ఇవ్వండి. టెన్ కాకపోతే ఇక్కడ 10 సెలెక్ట్ చేసుకొని మనకి ఎంత కావాలి, 5 సరిపోద్దా. మరి అలాగే మళ్ళీ ఎలిప్స్ ఏం చేస్తున్నాను, డైరెక్ట్ గా మాస్క్ కింద ప్లేస్ చేస్తున్నాను. మరి ఈ మాస్క్ ఉంది కదా ఫ్రెండ్స్, జస్ట్ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే లోపల ఇన్సైడ్ కంట్రోల్ ఆర్ కమాండ్ ఎక్కడ వాడతాం, మ్యాక్ లో వాడతాం. సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన స్కేలింగ్ తీసుకుంటాం. దీన్ని ఇన్సర్ట్ చేయాలి అంటే ఆల్రెడీ ఇన్సర్ట్ చేశాను. దీన్ని నేను ఏం చేయాలి, మూవింగ్ చేసుకోవాలి, మళ్ళీ స్కేల్ చేసుకోవాలి, మళ్ళీ దానికి ప్రపోర్షనల్ స్కేలింగ్ చేసుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఇవన్నీ చేయడానికి మళ్ళీ నేను ఇన్సైడ్ వెళ్ళాలి కదా. జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్తాను. లేదు అంటే సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకొని ఒకసారి క్లిక్ చేసినా లోపలికి వెళ్తాను. వెళ్ళి జస్ట్ మనకు కావాల్సిన స్కేలింగ్ అనేది చేస్తాను. సార్ అయినా నాకు వెనకాల నాకు అది కనపడట్లేదు సార్, ఏది మన స్ట్రోక్ అనేది కనపడట్లేదు అంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని వెనక్కి పంపిస్తాను. అండ్ దాన్ని వెనక్కి పంపాలంటే దానికి షార్ట్ కట్ ఏముండేది ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ మనం ఎప్పుడైనా సరే ఒక లేయర్ ని దాన్ని అరేంజింగ్ అంటారండి. ఏమంటారు, జస్ట్ అరేంజింగ్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్. అరేంజింగ్ ఆబ్జెక్ట్స్, కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్ సెండ్ టు బ్యాక్ టు ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద లేయర్, కంట్రోల్ సెండ్ టు ఆబ్జెక్ట్ ఫ్రంట్ ద లేయర్, కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ అంటే సెండ్ టు బ్యాక్ ద లేయర్ అంటే సింగిల్ స్టెప్ డౌన్. ఒకేసారి 100 లేయర్స్ ఉన్నాయి, 100 లేయర్స్ ఒకేసారి వెనక్కి వెళ్ళాలంటే ఏం చేస్తాం, ఇక్కడ మనం కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ బ్రాకెట్, కంట్రోల్ షిఫ్ట్ రైట్ బ్రాకెట్, ఒకేసారి 100 లేయర్స్ కి డౌన్ వెళ్ళిద్ది. అలాగే ఒకేసారి పైకి వచ్చింది. ఇక్కడ ఈ లేయర్ చూడండి, కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ అన్నిటికన్నా కిందకు వచ్చిందా, మళ్ళీ లేయర్ కంట్రోల్ షిఫ్ట్ రైట్ బ్రాకెట్ అన్నిటికన్నా పైకి వెళ్ళిందా, ఇదే లేయర్స్ అంటే. అదే కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్ అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. చూడండి లేయర్స్ ప్యాలెట్ గమనిస్తే మీకు అర్థమైంది. సార్ అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. మరి ఇక్కడికి వచ్చేసరికి నేమ్ తీసుకున్నాను, టెక్స్ట్ తీసుకున్నాను, అలాగే ఒక షేప్ తీసుకున్నాను. ఒక 5 షార్ట్ కట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. అంటే బేసిక్ గా ఒక 5 షార్ట్ కట్స్ ఎక్కువగా మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసుకుంటూ వెళ్తుంటామండి. ఓకే, అవి మనం ఏందనేది ఈరోజు చూద్దాము. దీంట్లో ఇమేజ్ ని ఇన్సర్ట్ చేయడానికి క్విక్ సెర్చ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఓకే, దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తామంటే కంట్రోల్/ పెట్టుకుంటే ఇక్కడ మనకి క్విక్ యాక్షన్స్ అనేది రన్ అయ్యి. ఓకే చూద్దాము. కంట్రోల్/ ఏమొచ్చింది, క్విక్ యాక్షనే కదా మనకి. అది ఏదైనా సరే ఇందు నుంచి తీసుకోవచ్చు మనం. సరే నేను ఈ ఆబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేశాను కదా, ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేశానంటే ఏంటి అర్థం కదా. ఆ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ అంటే ఆ కాంపోనెంట్ ని నేను సెలెక్ట్ చేశాను. అప్పుడు కంట్రోల్/ అంటే ఆ కాంపోనెంట్ కే మనకి దానికి ఏం అప్లై చేస్తున్నాం అనేది దాని నుంచే తీసుకుంటాం. అక్కడ ఏం చెప్పాను నేను, ఇమేజ్ తీసుకున్నాం. అన్స్ప్లాష్ అంటే క్విక్ సెర్చ్ ఈజ్ యూజింగ్ ఫర్ ప్లగిన్స్. దేనికి యూజ్ చేస్తున్నాం, ప్లగిన్స్. దీంట్లో తీసుకోండి. సపోజ్ నాకు ఇది బాగుంది కదా, క్లిక్ చేయండి. ఎనీ డౌట్స్ మళ్ళీ చెప్పంటారా? ఓకే, అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసరికి మనం ఇమేజెస్ ని డైరెక్ట్ గా తీసుకునే దానికన్నా ఆన్లైన్ నుంచి కూడా తీసుకోవచ్చు యూజింగ్ విత్ ప్లగిన్స్. కంట్రోల్/ అట్లా మనకి చాలా ఉంటాయి. అన్స్ప్లాష్ అని, తర్వాత ఇంకా ఇట్లా మనకు కావాల్సినవి ఏమైనా కావాలంటే ఇంకేమైనా మోర్ ప్లగిన్స్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. బేసిక్ గా మనకు తెలిసింది అన్స్ప్లాష్ తీసుకుంటున్నాం. మరి అన్స్ప్లాష్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా అంటే క్విక్ యాక్షన్ రన్ అయిందా లేదా, అక్కడ మనకి క్విక్ గా యాక్షన్ రన్ అయింది.
ఓకేనా? వెబ్సైట్ నుంచే డైరెక్ట్ గా మనం ఇన్సర్ట్ చేస్తున్నాం ఇమేజ్ ని. అది కమర్షియల్ కదా. అది మనకి లైసెన్స్ ఉంటే తీసుకోవచ్చు. సెలెక్ట్ చేసి కంట్రోల్/, ఇందులోకి వచ్చేసరికి అన్స్ప్లాష్ క్లిక్ చేశాను. నాకు కావాల్సిన ఇమేజెస్ ఏమైనా కావాలంటే క్లిక్ చేశాను, దీన్ని క్లోజ్ చేశాను. మరి క్విక్ యాక్షన్ రన్ అయిందా లేదా? రాసుకోండి ఫ్రెండ్స్. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఓకే, ఇందులోకి వచ్చేసరికి క్విక్ యాక్షన్స్, రన్ అండ్ సేవ్డ్ ప్లగిన్స్, స్విచ్ టు డార్క్ మోడ్, పబ్లిష్ సెలెక్టెడ్ కాంపోనెంట్ అండ్ మోడ్. అదే కదా ఇక్కడ చేసింది నేను. కంట్రోల్/ అంటే మనకు కావాల్సిన ఇక్కడ మన కమాండ్స్ ని ప్లగిన్స్ ని తీసుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ నాకు ఒక ఆర్ట్ బోర్డ్ ఉంది ఫ్రెండ్స్, ఇలా తీసుకున్నాను. ఎన్ని ఆర్ట్ బోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ నాకు? ఏమైంది ఇక్కడ? ఆర్ట్ బోర్డ్ అలైన్ అయింది, కానీ ఆటో అలైన్మెంట్ అంటారండి. ఓకే, అంటే ఆర్ట్ బోర్డ్స్ ఎలాగైనా ఉండని, నాకు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి ఆర్ట్ బోర్డ్స్. ఈ ఆర్ట్ బోర్డ్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకుంటే సెలెక్షన్ వచ్చింది. షిఫ్ట్ అంటే సెలెక్షన్ బ్రదర్. దీన్ని ఇప్పుడు ఈ ఆర్ట్ బోర్డ్ నాకు మల్టిపుల్ గా సెలెక్ట్ చేయాలి. ఏం చేయాలి? షిఫ్ట్ పట్టుకుంటే మల్టిపుల్ గా సెలెక్ట్ చేస్తాను. లేదు అంటే ఇలా సెలెక్ట్ చేసినా సరిపోద్ది నాకు. ఇలా సెలెక్ట్ చేసిన 3 ఆర్ట్ బోర్డ్ సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇది కార్డ్, ఓకే, కార్డ్ 2, కార్డ్ 3. మరి ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఉన్నాయి కదా కార్డ్ 1 వచ్చిందా? మరి కార్డ్ 1, కార్డ్ 2, కార్డ్ 3. దాంట్లో డేటా ఏముందనేది అనవసరం మనకి, బట్ ఆర్ట్ బోర్డ్ అలైన్మెంట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. షిఫ్ట్ ఏ అప్లైయింగ్ ఆటో లేఅవుట్ అడ్జస్ట్మెంట్, క్విక్లీ అప్లై ఆటో లేఅవుట్ ఆర్ట్ బోర్డ్స్ టు యువర్ డిజైన్. రాసుకోండి. ఇవి మనకి రెగ్యులర్ గా యూజ్ చేసే షార్ట్ కట్స్ ఫ్రెండ్స్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. అది రాసుకోండి, మిగతా నెక్స్ట్ డే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైంది కదా? షిఫ్ట్ అనేది ఆటో లేఅవుట్ అడ్జస్ట్మెంట్స్ అంటారు. అంటే ఆటో లేఅవుట్ ఇస్ నథింగ్ బట్ ఆర్ట్ బోర్డ్స్. ఆర్ట్ బోర్డ్స్ ని అలైన్ చేసుకోవడానికి యూజ్ చేసేదే షిఫ్ట్. క్లియర్ కదా? ఇంతవరకు అయిపోయిందా? అండ్ ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, నాకు దగ్గర ఒక ఆర్ట్ బోర్డ్ లో ఇదంతా ఎంటీగా ఉన్నాయి. జస్ట్ సెలెక్ట్ చేసి షిఫ్ట్ తీసుకున్నాను అండ్ సెలెక్ట్ చేసి Ctrl+Shift+G అని గ్రూప్ చేసుకోవచ్చు. లేదు అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సెలెక్ట్ చేసి మనకు కావాల్సిన డిలీట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ ఆర్ట్ బోర్డ్ నాకు అవసరం లేదు, డిలీట్. ఈ ఆర్ట్ బోర్డు సెలెక్ట్ చేశాను. అంటే జస్ట్ అది ఆర్ట్ బోర్డ్ లో లేదు. అప్పుడు Ctrl+Shift+G అన్నాను, మన గ్రూప్ ఉంది కదా. అది మనకి ఆర్ట్ బోర్డ్ లేదు, ఆర్ట్ బోర్డ్ వెళ్ళిపోయింది.
ఇక్కడ ఆర్ట్ బోర్డ్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ ఈ ఆర్ట్ బోర్డ్ అనేది వెళ్ళిపోయింది. కార్డ్ 3 అంటే ఏంటి? ఆర్ట్ బోర్డ్. అది ఇందాక ఆర్ట్ బోర్డ్ లో లేదు. ఓకే, అందుకని వెళ్ళిపోయింది. అది జస్ట్ మూవ్ అయింది. సెలెక్ట్ చేసి ఒక్కసారిగా అన్ని పక్కకు వచ్చు. యా, అప్పుడు ఆర్ట్ బోర్డ్ అనేది లేదు, అందుకని అది డివైడ్ అయిపోయింది ఆబ్జెక్ట్స్ అన్ని. సరే, సెలెక్ట్ చేశాను. నాకు ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, డిలీట్ చేసుకోండి, ఇది నాకు అవసరం లేదు కదా. నాకు ఒక సర్కిల్ తీసుకున్నాను. నాకు ఇవే కలర్స్ రివర్స్ అవ్వాలి. స్ట్రోక్ టు ఫిల్, ఫిల్ టు స్ట్రోక్, షిఫ్ట్ ఎక్స్. అంటే ఇక్కడ స్ట్రోక్ కలర్ ఏంటి? బ్లాక్. సరే, నేను ఫిల్ కలర్ ఏం చేస్తున్నాను, ఇక్కడ బ్లూ పెడతాను. స్ట్రోక్ కలర్ ఏముంది? రెడ్ ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ ఎక్స్, దీన్ని డూప్లికేట్ చేసుకోండి, షిఫ్ట్ ఎక్స్, స్వాపింగ్ రాసుకోండి. Swap stroke and fill colors. Quickly toggle between the fill and stroke attributes, stroke to fill and fill to stroke. Swapping అవుతుంది ఫ్రెండ్స్. అంటే మనము రెగ్యులర్ గా యూస్ చేసే షార్ట్ కట్స్ అని చెప్తున్నాం ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా మనం వాడుతూ ఉంటాము, చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తూ ఉంటే మనకి అంటే మీరు ప్రాక్టీస్ మీద మీకు రెగ్యులర్ యూసేజ్ లో కంపల్సరీ మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఇందులోకి వచ్చేసరికి ఇది. సరే, దీన్ని స్కేల్ చేయాలి. కే స్కేలింగ్ అంటే కే అనే బటన్ ని ప్రెస్ చేస్తే ఇక్కడికి వచ్చి కే అని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా స్కేలింగ్ ఆప్షన్కి వస్తాం. ఇక్కడ చూడండి, వి అంటే మూవ్ టూల్, మూవ్ అవుతుంది. కానీ ఏదైనా ఇమేజ్ సపోజ్ ఇదే ఉంది, ఈ ఇమేజ్ ని తీసుకోండి, ఇక్కడ కంట్రోల్ సి కాపీ, ఈ ఆర్ట్ బోర్డ్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్ చేశానా. మరి దీన్ని నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, స్కేల్ చేద్దాం అనుకుంటున్నాను. అదే కే ప్రెస్ చేయండి, ఇక్కడ చూడండి మారిందా ఐకాన్. అంటే మనం స్కేల్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంది ఇక్కడ, స్కేలింగ్. కాబట్టి కే రీసైజ్ ఆబ్జెక్ట్స్ వైల్ మెయింటైనింగ్ దేర్ ప్రపోర్షన్స్. అది కొన్ని సందర్భాల్లో మనకి మంచి ప్లస్ అయితే ఫ్రెండ్స్. కే అనేది తెలీదు ఎవరికి, మ్యాథ్స్ తెలీదు, అంటే ఎక్కువగా మూవ్ టూల్ యూజ్ చేసుకునే వెళ్తారు. బట్ కే అనేది స్కేలింగ్ అని, అది కంప్లీట్ గా ప్రపోర్షన్స్ కి స్కేల్ అయిద్దని కూడా మ్యాథ్స్ తెలియదు. కాబట్టి మనం ఫ్రీక్వెంట్ గా మనం యూజ్ చేసే దాంట్లో ఎక్కువగా యూజ్ చేసే కాంపోనెంట్ కే. షార్ట్ కట్ బాగా యూజ్ చేస్తాం, అది మీరు యూసేజ్ చేయాలి, మీరు చేస్తేనే మీకు అర్థమైంది. ఓకే, క్లియర్ కదా సార్? అంతా బాగానే ఉంది. నా దగ్గర ఒక రెక్టాంగులర్ బాక్స్ ఉంది, ఒక సర్కిల్ ఉంది ఫ్రెండ్స్, అలాగే ఒక పాలిగాన్ ఉంది. మొత్తం ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, నా దగ్గర ఒక స్టార్ ఉంది, స్ట్రోక్ ఉంది, ఫిల్ ఉంది. ఫిల్ రెడ్ ఇచ్చాను, స్ట్రోక్ బ్లూ ఇస్తున్నాను. ఇన్సైడ్ కాదు, సెంటర్ ఇచ్చాను. కంట్రోల్ సి కాపీ చేశాను ఫ్రెండ్స్, రైట్ క్లిక్ కాపీ. మరి ఈ 3 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేశాను, కంట్రోల్ షిఫ్ట్ ఆర్, రీప్లేసింగ్. అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా సరే ఒక ఆబ్జెక్ట్ తో రీప్లేస్ చేయడం. సపోజ్ ఒక ఆర్ట్ బోర్డ్ లో లోగోస్ ఉన్నాయి, ఒకే ఆర్ట్ బోర్డ్ లో నేను లోగో ఒక ప్లేస్ లో స్టాండర్డ్ గా పెట్టున్నాను. లేదు, హ్యాంబర్గర్ మెనూ దగ్గర ఒక ఐకాన్ పెట్టున్నాడు, అదే ఐకాన్ ని మళ్ళీ మార్చమన్నారు. అన్ని ప్లేసెస్ లో మార్చాలి అంటే కష్టం. కాబట్టి ఒకదాన్ని అంటే ఐకాన్స్ మొత్తాన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకొని
ఒక్కసారి కంట్రోల్ సి కాపీ అని ఒకే చోటకు వచ్చి కంట్రోల్ షిఫ్ట్ ఆర్ రాసుకోండి. దాన్ని రీప్లేసింగ్ అంటారు. ఇవన్నీ క్విక్ యాక్షన్స్ అంటారు ఫ్రెండ్స్. చాలా క్విక్ యాక్షన్స్ ఇవన్నీ, చాలా యూసేజ్ ఉంటుంది మనకి. ఇంతవరకు అర్థమైంది కదా ఫ్రెండ్స్? కంట్రోల్ షిఫ్ట్ ఆర్, కాపీ అండ్ పేస్ట్ టు రీప్లేస్, క్విక్లీ రీప్లేస్ సెలెక్టెడ్ ఆబ్జెక్ట్స్ టు యువర్ డిజైన్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? ప్రాక్టీస్ చేస్తారా నీట్ గా? ఓకే. అలాగే ఇందులోకి వచ్చేసరికి నేను చెప్పిన ఈ ఆర్ట్ బోర్డ్ ఉంది కదా, ఈ కార్డ్ లేఅవుట్ ని ఎలా డిజైన్ చేయాలి, ఇమేజెస్ ని ఎలా నేను ఇన్సర్ట్ చేయగలిగాను, మాస్కింగ్ కాన్సెప్ట్ ఎలా యూజ్ చేశాము, మాస్కింగ్ చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి మాస్కింగ్ చేయాలి అంటే కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఆర్ మాస్కింగ్. అదే అన్గ్రూప్ చేయాలంటే మాస్కింగ్ ని షూరా? 1 సెకండ్. ఇది మాస్కింగ్ లో ఉంది కదా, రైట్ క్లిక్, యూజ్ ఏ మాస్క్, కంట్రోల్ ఆల్ట్. ఆల్రెడీ మాస్క్ లోనే ఉంది కదా. ఒక ఇమేజ్ తీసుకోండి. 1 సెకండ్, అది కూడా క్లియర్ చేద్దాం. ఓకే, దీంట్లోకి వచ్చేసరికి ఒక ఇమేజ్ తీసుకోండి నీట్గా. దీన్ని ప్లేస్ చేయండి. కంట్రోల్ ఆల్ట్ ఎం, ఇన్సర్ట్ మాస్కింగ్. అయిపోయింది కదా ఫ్రెండ్స్? సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి అన్గ్రూప్, కంట్రోల్ షిఫ్ట్ జీ. 1 సెకండ్, యూజ్ ద మాస్క్. ఆప్షన్ ఏమి ఇవ్వలేదేంటి? మాస్క్ లోనే ఉన్నాము. ఇప్పుడు అన్గ్రూప్ ఆప్షన్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. బట్ దాన్ని తీసేయాలి అంటే, ఇన్ కేస్ దీని నుంచి దీన్ని డివైడ్ చేయాలంటే కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేయండి, కంట్రోల్ ఎక్స్ కట్ చేయండి, కంట్రోల్ పేస్ట్ చేయండి. ఏ లేయర్ కా లేయర్ ని సపరేట్ చేయండి. మాన్యువల్ వర్కింగ్ అనేది జరిగింది. ఓకే, మనం కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తేనే లోపల ఇన్సెట్ లోకి వెళ్తాం, లేదా డబుల్ క్లిక్ చేసినా వెళ్తాం. ఓకే, ఇంతవరకు ఈ కార్డ్ ని ఎలా డిజైన్ చేయాలి ఏంటి, ఒక టెక్స్ట్ ని ఎలా తీసుకుంటున్నాము, ఒక కలర్స్ ని ఎక్కడ అప్లై చేస్తున్నాము, ఒక టెక్స్ట్ ని అప్లై చేసినప్పుడు దానికి ఒక కలర్ లేఅవుట్స్ ఎక్కడ వస్తున్నాయి, కలర్స్ ఫిల్స్ అంటే దాని యొక్క ప్రాపర్టీస్ అండ్ అట్రిబ్యూట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చెప్పాను నేను. ప్రతిదీ స్ట్రోక్ ఇచ్చినప్పుడు దీనికి స్ట్రోక్ ఇస్తే ఎలా వస్తుంది, అలాగే ఇమేజ్ ఇన్సర్టింగ్ 2 టైప్స్ చెప్పాను. ఇమేజ్ ఇన్సర్టింగ్ ఇక్కడికి వచ్చి క్విక్ సెర్చ్ గా తీసుకుంటున్నాను, ఇక్కడ మాన్యువల్ గా తీసుకుంటున్నాను. అలాగే డైరెక్ట్ గా ఫిల్ లో ఏం చెప్పాను నేను, ఇక్కడ ఇమేజ్ లోకి వెళ్ళొచ్చు, డైరెక్ట్ ఇమేజ్ లోకి వెళ్ళొచ్చు. ఓకే, ఇది ఒకటి మీరు గమనించండి ఫ్రెండ్స్. రేపు ఇంకొన్ని టాపిక్స్ తో మనం వెళ్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఈస్ వంశీ దండే. As a senior graphic and UI UX designer, please contact 9030-913 and 914, or please visit our institution in Amirpet friends. Okay.